హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ ర్యాంక్ లెవెల్లో ఉంటాయి అన్నమాట పోస్టులో. శాలరీ కూడా చాలా బాగుంటుంది. సో ఎయిర్ ఫోర్స్లో జాబ్ కొట్టాలనుకునే వారికి చాలా మంచి అవకాశం చెప్పొచ్చు. సో మనకి ఇంకా లాస్ట్ డేట్ 14/7. సో నెక్స్ట్ మంత్ 14th వరకు ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. సో డోంట్ మిస్ ఇట్. సో లెట్స్ స్టార్ట్. సో యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ వచ్చేసి 15th June అప్లికేషన్ స్టార్ట్ అయిందన్నమాట. మనకి 14th July వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఇచ్చారన్నమాట. సో ఆల్రెడీ 1 week పైన అయిపోయింది ఇది వచ్చేసి. కానీ మనకి ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి 2 types ఆఫ్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో అందులో మనకు వచ్చేసరికి ఫ్లయింగ్ బ్యాచ్, అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ అన్నమాట. సో 2 types ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో గ్రౌండ్ డ్యూటీలో మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పోస్టులు అనేవి గెజెటెడ్ ఆఫీసర్ లెవెల్ పోస్టులు అన్నమాట. సో సొసైటీలో చాలా రెస్పెక్టబుల్ పోస్టులు, అదేవిధంగా శాలరీ కానీ అలవెన్సెస్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో చూద్దాం. సో ఇందులో మనకి ఆన్లైన్ యాప్కాట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. సో యాక్చువల్లీ యాప్కాట్ అంటే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అన్నమాట. సో ఈ టెస్ట్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి 19 September 20, అదేవిధంగా 20 September 2020 అన్నమాట. సో 19th 20th September ఈ 2 రోజుల్లో మనకి జరుగుతుందన్నమాట ఎగ్జాము. సో ఇందులో మనకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా ఉందన్నమాట ఎలిజిబిలిటీ. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అనేది మెన్ అదేవిధంగా ఉమెన్ ఇద్దరికి ఉందన్నమాట. సో ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ అన్నమాట. ఏ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి దీంట్లో చూద్దాం మనం. ఒకటి వచ్చేసరికి యాప్కాట్ ఎంట్రీ. ఇప్పుడు చెప్పాక నీకు యాప్కాట్ ఎంట్రీ అంటే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అన్నమాట. దాని ద్వారా జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఉందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియాలజీ ఎంట్రీ ఉందన్నమాట. ఇక్కడ 3 types ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీలో వచ్చేసరికి 10% ఆఫ్ ద సీట్స్ అనేవి 10% ఆఫ్ ద సీట్స్ ఆఫ్ PC, 10% ఆఫ్ సీట్స్ ఫర్ యాప్కాట్ వేకెన్సీస్ ఫర్ SSC. మనకి ఇక్కడ ఇచ్చిన రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులో 10% అనేది ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే టైప్ ఆఫ్ కమిషన్. ఇక్కడ మనకి 2 types ఆఫ్ కమిషన్స్ ఉంటాయి అన్నమాట. మనం వర్క్ చేసేది 2 types ఆఫ్ కమిషన్స్లో అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి పర్మనెంట్ కమిషన్. యాక్చువల్లీ పర్మనెంట్ కమిషన్ అనేది పర్మనెంట్ కమిషన్ ఫర్ మెన్. మెన్స్ మాత్రమే ఉంది ఇక్కడ. క్యాండిడేట్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ సర్వీస్ కమిషన్ కూడా ఒకటి ఉంది, SSC కమిషన్. ఇది మనకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పర్మనెంట్ కమిషన్ అంటే ఏంటి, షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి మనం చూద్దాం. పర్మనెంట్ కమిషన్ అంటే మనం ఎవరైతే పర్మనెంట్ కమిషన్ అంటే మన జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఇంకా రిటైర్మెంట్ వరకు కూడా ఫుల్ టైం జాబ్ అన్నమాట ఇది. మనకి రిటైర్మెంట్ వచ్చే వరకు కూడా మన జాబ్లో ఉండొచ్చు. అదేవిధంగా షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే మనకి షార్ట్ సర్వీస్ కమిషన్లో ఫ్లయింగ్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 14 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమిషనింగ్. మనకి 14 years సర్వీస్ ఉంటుందన్నమాట. అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీలో వచ్చేసరికి SSCలో అంటే షార్ట్ సర్వీస్ కమిషన్లో వచ్చేసరికి మనకి గ్రౌండ్ డ్యూటీలో 10 years వరకే ఉంటుందన్నమాట. చూసారు ఇక్కడ 10 years వరకే ఉంటుంది. మేబీ ఒక 4 years అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చని అవైలబిలిటీని బట్టి 4 years ఎక్స్టెండ్ అవ్వచ్చని కూడా ఉంది మేబీ. రెండింటికి మధ్య డిఫరెన్స్ అదనమాట. SSC అయినా లేదంటే PC అయినా కానీ రెండింటిలో శాలరీ కానీ అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ అనేవి ఒకేలా ఉంటాయి. కాకపోతే డ్యూరేషన్ అనేది సర్వీస్ డ్యూరేషన్ అనేది మాత్రం చేంజ్ అవుతుందన్నమాట. ఇది మనకు వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే నేషనాలిటీ మస్ట్ బి ఇండియన్ అనమాట. వేరే కంట్రీ వాళ్ళకి లేదనమాట. నెక్స్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఫ్లయింగ్ బ్యాచ్ వచ్చేసరికి త్రూ యాప్కాట్ ద్వారా, అదేవిధంగా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఉన్న వాళ్ళకి 20 to 24 years యాజ్ ఆన్ 1st July 2021. 2021 July 1st తారీఖు నాటికి మనకి 20 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట మధ్యలో. ఇక్కడ మనకి డేట్ కూడా మెన్షన్ చేశారు. 2nd July 1997 to 1st July 2001.
సో బోత్ డేట్స్ ఇంక్లూసివ్ అనమాట. సో ఈ మధ్యలోనే మనకి జన్మించి ఉండాలన్నమాట. సో అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది సో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం సో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై DGCA ఉంది కదా. సో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 26 years ఉంటుందన్నమాట. సో అదేవిధంగా సో గ్రౌండ్ డ్యూటీ వచ్చేసరికి టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉన్నాయి కదా. సో గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ వచ్చేసరికి 20 to 26 years వరకు ఉందన్నమాట ఏజ్ లిమిట్. అదేవిధంగా సో మ్యారిటల్ స్టేటస్ ఉందన్నమాట. సో క్యాండిడేట్స్ బిలో 25 years ఏజ్ మస్ట్ బి అన్మ్యారీడ్. సో 25 years లోపల ఉన్న ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళిని చేసుకోకుండా ఉండాలన్నమాట. సో అదేవిధంగా వీడియోస్ కూడా కాకూడదు. 25 years లోపు పెళ్లి చేసి కూడా అదేవిధంగా వీడియోస్ కూడా కాకూడదు అనమాట, లేడీస్ ఎవరైనా ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఫ్లయింగ్ బ్యాచెస్ వచ్చేసరికి సో 10+2లో సో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి అందులో. అదేవిధంగా సో గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 3 years of degree ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం ఆఫ్ 60% మార్క్స్. సో 60% మార్క్స్తో డిగ్రీ ఉన్నదన్నమాట. సో అది కాకుండా సో మనకి ఇంకా BE BTech వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో BE BTechలో 4 years కోర్స్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎనీ యూనివర్సిటీ 60% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. సో అదేవిధంగా సో గ్రౌండ్ డ్యూటీ చూసుకున్నట్లయితే గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ బ్రాంచ్ వచ్చేసరికి మనకి సో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పోస్ట్ అన్నమాట ఇది. సో ఇందులో మనకి 10+2 ఉండాలి. అదేవిధంగా సో 4 years డిగ్రీ కూడా ఉండాలన్నమాట. సో టెక్నికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో 4 years డిగ్రీ కూడా ఉండాలి. సో అదేవిధంగా ఇందులో మనకి 60% మార్క్స్ అనేది ఉండాలన్నమాట, పాస్ పర్సంటేజ్. సో కింద ఇచ్చినటువంటి ఫాలోయింగ్ కోర్సెస్లో ఏ కోర్స్ అయినా పర్లేదు అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కోర్సులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఏరోనాటికల్ ఇంజనీర్, మెకానికల్. సో ఇందా మనం చూసింది ఏరోనాటికల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్. సో ఇది వచ్చేసరికి ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్ అన్నమాట, టెక్నికల్ సంబంధించిన జాబ్ ఇది. సో ఇందులో కూడా సేమ్ 10+2 ఉండాలి. అదేవిధంగా 4 years మినిమం డిగ్రీ ఉండాలి. సో ఇది వచ్చేసరికి మనకి 60% పాస్ పర్సంటేజ్ ఉండాలన్నమాట. అదేవిధంగా సో కింద ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ కోర్సులో ఏ కోర్స్ అయినా పర్లేదు అన్నమాట. సో అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ వచ్చేసరికి మనకి సో ఇందా మనం గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ చూసాం కదా, ఇప్పుడు గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. సో గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్లో 10+2 ఉండాలి. సో మినిమం 3 years డిగ్రీ ఉండాలన్నమాట, 60% మార్క్స్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది కూడా సేమ్. సో మెటీరియాలజీ ఏంటి కదా. సో మెటీరియాలజీ ఎంట్రీ వచ్చేసరికి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ PG ఎనీ సైన్స్ స్ట్రీమ్. సో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అదేవిధంగా జాగ్రఫీ, కంప్యూటర్ అప్లికేషన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, అప్లైడ్ ఫిజిక్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ బయాలజీ విత్ మినిమం 50% మార్క్స్. సో మనకి 50% మార్క్స్లో ఈ పైన ఉన్నటువంటి ఏ కోర్సులో అయినా పర్లేదు అన్నమాట. సో అదేవిధంగా సో క్యాండిడేట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ semester degree course are yet to be passed the final year degree examination can be also ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే చదువుతున్నారో సో ఫైనల్ ఇయర్స్ కూడా చదువుకోవచ్చు, ఫైనల్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏజ్ సరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫైనల్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో అదేవిధంగా సో దీనికి మనకు వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కూడా చూద్దాము. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుందన్నమాట. సో మాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో ఇక్కడ మనకి సో అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చారన్నమాట. సో నేను అది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో డైరెక్ట్గా మీకు అప్లికేషన్ పేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట, అప్లై పేజ్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది దీనికి. సో అదేవిధంగా చూసుకుంటే సో ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారన్నమాట. సో అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ ఫీజు గురించి డిస్కస్ చేసుకుంటే సో ఎవరైతే సో యాప్ క్యాట్ ద్వారా అవుతున్నారో సో వాళ్ళకి 250 రూపీస్ అనేది ఫీజు అన్నమాట. అదేవిధంగా సో నాట్ అప్లికబుల్ ఫర్ NCC, స్పెషల్ ఎంట్రీ అండ్ మెటీరియాలజీ
అనమాట. సో ఎన్సీసీకి అదేవిధంగా మెటీరియల్ ఎంట్రీకి సో వాళ్ళు పే చేసిన అవసరం లేదు. సో ఇది వచ్చేసరికి మనకి సో డీడీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఎన్సీసీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అదేవిధంగా మెటీరియల్జీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అవసరం లేదు కదా. సో అదేవిధంగా ఎన్సీసీ ఉన్న వాళ్ళకి ఎన్సీసీ ఎయిర్ వింగ్ సీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఎన్సీసీ ఎయిర్ వింగ్ సీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా వెళ్ళే వాళ్ళకి. సో మనకి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఉందన్నమాట. సో ట్రైనింగ్ అనేది సో ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై 2020 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ట్రైనింగ్ అనేది. సో ట్రైనింగ్ వచ్చేసరికి మనకి సో హైదరాబాద్లో ఉంటుంది ట్రైనింగ్ అనేది హైదరాబాద్లో. సో ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండికల్ హైదరాబాద్ అన్నమాట ట్రైనింగ్ అనేది. సో డ్యూరేషన్ వచ్చేసరికి ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసరికి సో ఫ్లయింగ్ బ్యాచ్ ఉంటుంది కదా. సో ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచెస్ వచ్చేసరికి 74 వీక్స్ అన్నమాట. అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ వచ్చేసరికి మనకి 52 వీక్స్ అనేది ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో పే స్కేల్ వచ్చేసరికి మనం చూసుకుంటే సో యాజ్ పర్ 7th పే కమిషన్ ద్వారా చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంక్, సో మనకి ఇక్కడ ర్యాంక్ అనేది ఫ్లయింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా సో గెజెటెడ్ ఆఫీసర్స్ లెవెల్ ర్యాంక్ కదా మనకి. సో పే మ్యాట్రిక్స్ అనేది మనకు చూసుకుంటే 56,100 ఉంటుందన్నమాట. సో 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి మనకి 56,000 ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఇది స్టైఫండ్, సో ట్రైనింగ్ ఉన్నప్పుడు స్టైఫండ్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా అలవెన్సెస్ సో అన్నీ కలిపి ఇంకా మనకి శాలరీ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో 1 crore ఇన్సూరెన్స్ కూడా సో కవర్ చేస్తారన్నమాట వీళ్ళు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సో టాటూస్ ఉన్న కూడా చూసుకోవచ్చు. సో టాటూస్ కూడా కొన్ని వరకు వీళ్ళు పర్మిట్ చేశారన్నమాట, కొన్ని నేమ్స్ సింబల్స్ వరకు పర్మిట్ చేశారన్నమాట. అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. సో ఫుల్ నోటిఫికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫుల్ నోటిఫికేషన్ సో మొత్తం 40 పేజెస్ ఉంది. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి సో కింద నేను నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే చూడవచ్చు, లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో ఫిజికల్ కండిషన్స్ చూసాం కదా. సో ఫిజికల్ కండిషన్స్ వచ్చేసరికి మనకి సో ఎబిలిటీ టు రన్ 1 mile, సో అంటే 1.6 kilometers అనేది 10 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. అదేవిధంగా సో 10 పుషప్స్ అండ్ 3 chin-ups అన్నమాట. సో ఇక్కడ ఇద్దరు కదా చూడండి, ఇక్కడ చూడండి. సో 1 mile ఉంది కదా, అదేవిధంగా 10 పుషప్స్ 3 chin-ups ఉంది కదా. సో 3 chin-ups ఉంది, అదేవిధంగా మనకి సో నెక్స్ట్ వచ్చేసరికి 10 పుషప్స్ 3 chin-ups. సో స్విమ్మింగ్ కూడా ఉందన్నమాట. సో స్విమ్మింగ్ అదేవిధంగా సో రోప్ క్లైంబింగ్ కూడా ఉంది. రోప్ క్లైంబింగ్ కూడా ఉందన్నమాట. సో మనకి ఫిజికల్ టెస్ట్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఇంతకన్నా మనకి ఇంకా సో మీకు ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో చెప్పాం కదా. సో మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా మంచి జాబ్ అనమాట. సో సొసైటీలో కానీ సో అదేవిధంగా సో శాలరీస్ అలవెన్సెస్ కానీ చాలా బాగుంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో ఎయిర్ ఫోర్స్లో జాబ్ అంటే చాలా మంచి విషయం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.